అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుపతిలో 13 నెలల చిన్నారి జయశ్రీ మిస్సింగ్ కేసు ఇప్పటికీ కలకలం రేపుతోంది. అయితే ఆ పాపని ఎవరు కిడ్నాప్ చేశారనే విషయాలపైన పోలీసులకి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. తిరుపతికి బస్టాండ్కి సమీపంలో ఉన్నటువంటి చింతల చేను వద్ద ఈ ప్రాంతంలో పాప తల్లిదండ్రులతో పాటు ఉండేది. ఇక్కడే కొన్ని రోజుల పాటు వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడే చిన్నపాటి పనులు చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే పాపని ఎత్తుకుపోయినటువంటి వాళ్ళు ఈ ఒక్క పాకలోనే ఉండేటువంటి పరిస్థితి. అయితే మురుగన్ అనేటువంటి వ్యక్తి ఆయన భార్యతో కలిసి పాపని ఎత్తుకొని పోతున్నటువంటి దృశ్యాలు ఇప్పటికే CCTV ఫుటేజ్ కూడా పోలీసులకి లభించింది. కాబట్టి ఆ రకమైనటువంటి దర్యాప్తు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. అంటే మురుగన్కి సంబంధించినటువంటి ఫోన్ను ట్రేస్ అవుట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం వేలూరులో ఆ ఒక్క ఫోన్ టవర్ ఆధారంగా పోలీసులు అక్కడికి వెళ్ళినట్టయితే తెలుస్తోంది. పాపకు సంబంధించినటువంటి తల్లిదండ్రులను కూడా ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు. చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. 24 గంటల్లో పాపని చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే చిన్నపాటి ఇల్లు పాకలు వేసుకొని ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జయశ్రీ 13 నెలల పాప ఇదే ప్రాంతంలోనే ఆ పాప ఉన్నటువంటి నివాసం ఇదే. తల్లిదండ్రులతో పాటు ఇక్కడే ఆ పాప ఉంటూ ఉంది. అయితే 2 రోజుల క్రితం ఆ పాపని ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మురుగన్ అనేటువంటి వ్యక్తి బైక్ పైన తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే తెలుస్తోంది. పాప ఉన్నటువంటి నివాసం మనం చూడొచ్చు. ఇదే చిన్నపాటి ఇల్లు. ఇక్కడే ఉంటూ కాగితాలు అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపాటి చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఒక్క పాపను ఎత్తుకోబోయినటువంటి మారెమ్మ మురుగన్ సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతోంది. చింతల చేనులో ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించి ఎవరు వచ్చారు, అసలు పాపను తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనే దానిపైన పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నారు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచి మెయిన్ రోడ్డుకి దాదాపు ఒక 50 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి బైక్ పైన అంటే ఎక్సెల్ స్కూటర్ మురుగన్కి ఉండేటైతే తెలుస్తుంది. సో ఈ యొక్క మురుగన్ భార్య వెనక కూర్చోంది, పాపని ఒడిలో పెట్టుకొని ఇటువైపుగా వెళ్తున్నటువంటి CCTV ఫుటేజ్ కూడా పోలీసులకి దొరికింది. సో అప్పుడు ఒక కన్ఫర్మ్ చేసుకున్నారు, పాపని మురుగన్ దంపతులే ఎత్తుకెళ్లారని చెప్పి కూడా ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు స్క్రాప్ షాప్లోనే వాళ్ళు పనిచేసే వాళ్ళు. మురుగన్ కూడా ఇదే ప్రాంతంలోనే వచ్చి అప్పుడప్పుడు ఉంటుండేవాడు, చిన్నపాటి పనులు చేసుకుంటే ఉండేవారని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఒక్క పాపని మిస్సింగ్ చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈస్ట్ పోలీసులు ప్రస్తుతం వేలూరుకి ఒక టీం వెళ్ళినట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే మురుగన్కి 2 పేర్లు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఒక పేరు స్కంద అనే విషయం ఇప్పటికే పోలీసులు తెలిసింది. ఇక్కడ మాత్రం మురుగన్ అనేటువంటి పేరుతోనే అతను చలామణి అవుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే మురుగన్ కొడుకు వేలూరులో ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడికి వెళ్తే కనీసం క్లూ దొరికేటువంటి అవకాశం ఉండడంతో అక్కడికి వెళ్ళి ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు. అంటే ఎప్పుడు ఎత్తుకెళ్లారన్న పాపని, అసలు మురుగన్ అనేటువంటి వ్యక్తులు ఎవరు సార్? నిన్న 10 గంటలకు మామూలుగా వాళ్ళు చిన్న పిల్లనే 2 రోజులు 3 బిస్కెట్లు అవి ఇవి తీసుకొని వచ్చి ఇస్తామన్నారు. మామూలుగానే తీసుకొని వస్తారని మేము అనుకున్నాము. వాళ్ళ అమ్మ ఉండేసి వాటర్ ట్యాంక్ వచ్చింది, నీళ్ళు పెట్టుకున్నారని పాపను ఆడ చేప మీద వదిలేసి నీళ్ళు పెడతా ఉంది. వీళ్ళు టిఫిన్ తీసిస్తా పాపకి అని ఎత్తుకొని వెళ్ళిపోయినారు. 10 గంటలకి 10 గంటలకు పోయినారు. 11 అయినా రాలా, 12 అయినా రాలా, 1 గంట అయినా రాలా. మనకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినాక పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం. 112కి కాల్ చేసి ఇట్లా అని చెప్పినప్పుడు మళ్ళీ ఈస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చినారు. వచ్చినాక వాళ్ళు CCTV కెమెరాని చెక్ చేసి మిస్సింగ్ కేసు ఇది కిడ్నాప్ చేసినారు అని కన్ఫర్మ్ అయింది. వాళ్ళు ఇలా చేస్తారని మాకు కానీ ఊహ లేదు. ఇలా చేస్తారని మామూలుగానే ఉంటారు అని అనుకున్నాం. అసలు మురుగన్ ఎవరు, అసలు ఇక్కడ ఎందుకు వచ్చున్నారు? అతను ఆ కాగితాలు ఏరుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మామూలుగా కాగితాలు ఏరుతారని ఇప్పుడు మేము కాగితాలు ఏరేవాళ్ళు సార్. వాళ్ళు అలా మాదిరి ఉంటారు అని అనుకున్నాము. ఇలా చేస్తారని మనకి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడ మురుగన్ వచ్చి 1 సంవత్సరం అయింది సార్. పండుగ ముందర వచ్చినారు. పాప తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇక్కడ? వాళ్ళు కాగితాల అంగడిలో పని చేసుకొని
వాళ్ళ తండ్రి కానీ కాగితాలు ఏరుతూ ఉంటాడు. ఓకే. అంటే పాపని వాళ్ళు తరచూ ఆడించుకునే వాళ్ళ, లేకపోతే టార్గెట్ చేసి ఆ పాపని ఎత్తుకుని వెళ్ళారు అనుకుంటున్నారు? సార్ అది అయితే మామూలుగా ఆడిచ్చేవాడు, అలా అనుకున్నాము. ఈత టార్గెట్ చేస్తారని మనం ఎప్పుడూ ఊహించలే. అంటే మురుగన్ను మారెమ్మ వాళ్ళది ఎక్కడ, ఏ ఊర్లో సంబంధించిన? వాళ్ళైతే ఒకసారి వేలూరు అని చెప్పినారు. ఆ వేలూరు కొడుకు ఫోన్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు మాట్లాడారు. పోలీసు వాళ్ళకి నెంబర్ ఇచ్చి ఫోన్ చేపించినాము. మాట్లాడినప్పుడు పోలీసు వాళ్ళు అనుకొని వేలూరుకి పంపించినారు. వాళ్ళ నాన్న వాళ్ళ మమ్మీనే తోలుకొని వెళ్ళిపోయినారు, చూపించండి అని. ఓకే, వేలూరుకి తీసుకెళ్లారు. సో చూస్తున్నాం కదా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు మారెమ్మ, మురుగన్ అనేటువంటి వ్యక్తులు. అవును, మురుగన్కి 2 పేర్లు ఉన్నట్టయితే తెలుస్తుంది. అతను మీకు ఏమని చెప్పాడు? ఇక్కడ మురుగన్ అని చెప్పినాడు. వాళ్ళ ఊరికి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే స్కంద అని చెప్పినారు సార్. 2 పేర్లతో అతను ఇట్లా వచ్చి ఒక ప్రాంతంలో ఉండి వీళ్ళంతా కూడా నమ్మకం కుదిరిన తర్వాత అతను ఈ రకమైనటువంటి పని చేసినట్టయితే తెలుస్తుంది. పాప జయశ్రీ 13 నెలలు మాత్రమే. వాళ్ళు కొన్ని రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఉంటున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఒకసారిగా టిఫిన్ తీసిస్తానని చెప్పి వాళ్ళ వైఫ్తో మారెమ్మతో ఆ బైక్ పైన ఆ పాపను తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం సీసీ ఫుటేజ్లో చూస్తూ ఉన్నాము. తల్లిదండ్రులు చాలాసేపు వెయిట్ చేశారు, తీసుకువెళ్ళారు కదా, మళ్ళీ పాపను తీసుకొని వస్తారని చెప్పి వెయిట్ చేశారు. కాకపోతే వాళ్ళు జాడ ఎక్కడా కనిపించలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడా కూడా దొరకపోవడంతో ఫైనల్గా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మొత్తం వివరాలు సేకరించిన తర్వాత సీసీ ఫుటేజ్ కూడా చూసిన తర్వాత వాళ్ళే తీసుకువెళ్ళినట్టయితే కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ప్రస్తుతం మురుగన్ కొడుకు వేలూరులో ఉన్నట్టయితే తెలుస్తుంది. అతను ఫోన్ చేస్తే అతను అందుబాటులో ఉన్నారు. సో అక్కడికి ఏదైనా వెళ్తారనేటువంటి ఒక ఆలోచనతో పోలీస్ టీంతో పాటు పాప తల్లిదండ్రులను ఇద్దరిని కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాప కిడ్నాప్ అనేది తిరుపతిలో సంచలనంగా మారింది కాబట్టి ప్రస్తుతం ఆ కేసును ట్రేస్అవుట్ చేసేటువంటి పనిలో పోలీసులు అయితే మాత్రం బిజీగా ఉన్నారు. 24 గంటల్లో ఈ కేసుని ట్రేస్అవుట్ చేస్తామని కూడా పోలీసులు చెప్పారు. కాబట్టి ఆ రకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేసి ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.